ఏ ఈవెంట్నైనా కలర్ఫుల్ చేయడంలో స్వాతి గారు #1. సో ఈసారి ఒక మంత్నే కలర్ఫుల్ చేయడానికి వచ్చేస్తున్నారు మంత్ ఆఫ్ మధు సినిమాతో. కలర్స్ స్వాతి ఆ కలర్స్ని వెదజల్లడంలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. హార్టీ వెల్కమ్ టు యూ స్వాతి గారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ విత్ వండర్ఫుల్ స్క్రిప్ట్స్ అండ్ వండర్ఫుల్ మూవీస్ ప్రాజెక్ట్స్. సో ఎస్, మంత్ ఆఫ్ మధు ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. కృషి ప్రొడక్షన్స్ అండ్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ సంయుక్తంగా యశ్వంత్ గారు ప్రొడ్యూసర్గా, శ్రీకాంత్ నగోతి గారు డైరెక్టర్గా, అఫ్ కోర్స్ భానుమతి రామకృష్ణ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక బ్యూటిఫుల్ వేవ్ లాగా, ఒక అద్భుతమైన బ్రీజ్ లాగా భానుమతి రామకృష్ణ తెలుగు ఆడియన్స్ని పలకరించింది. ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే కాంబినేషన్ ఎస్పెషల్లీ అలాంగ్ విత్ నవీన్ చంద్ర గారు మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని అంటే మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి ఇంకా అందమైన సినిమాని మనం చూడబోతున్నాము అని చెప్పేసి. సో అలాంటి అందమైన సినిమా ఏ మంత్లో వస్తోంది, ఏ రోజున వస్తోంది అని ఆడియన్స్కి తెలిపే ప్రెస్ మీటే ఇవాల్టి ఈ ప్రెస్ మీట్ అనమాట. సో మనం ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకోవాలనంటే ఆ మంత్, ఆ డేట్ తెలియాలి. కాబట్టి అప్పుడు మనం ఇంకా 10 సార్లు డేట్ని రిపీట్ చేసుకోవచ్చు. కాబట్టి మా బ్యూటిఫుల్ స్వాతి గారి నోటి ద్వారా ఆ మంత్ ఆఫ్ మధు వచ్చే మంత్ని, డేట్ని రివీల్ చేయవలసిందిగా కోరుకుంటూ, స్వాతి గారు ప్లీజ్ అనౌన్స్. నేను ఒక్కరిదాన్ని ఎందుకు చేయడం, మా టీంతో చేసేస్తా. వీళ్ళకి సిగ్గు ఎక్కువ అండి. అంటే ఇవాళ నవీన్ చంద్ర గారు రాలేకపోయారు కాబట్టి బాధ్యత అంతా మీ మీదే ఉంది. మీరే రివీల్ చేయాలి. లేదు మీరు చేయండి. ఎస్ ఓకే స్వాతి గారు. మంత్ ఆఫ్ మధు అనే మా సినిమా October 6th, 2023 నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు మీరు అందరూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు స్వాతి గారిలోని యాంకర్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు. కూర్చోండి. ఎస్, October 6th ఇట్ ఈజ్ మంత్ ఆఫ్ మధు. October 6th రిలీజ్ అవుతూ అక్టోబర్ నెలని మంత్ ఆఫ్ లవ్గా మార్చేయబోతున్నారు అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్, ఎమోషనల్, చాలా రియల్ అండ్ రా ఫిలిం అని ఈ పాటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ టీజర్ చూసిన తర్వాత మనందరికీ అర్థమైపోయింది. సో నేను ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆ లిరికల్ వీడియో అండ్ టీజర్ చూసేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రెస్, ఫ్రెండ్స్, టీమ్ అందరితో కలిసి ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద లిరికల్ వీడియో అండ్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఫోమ్ బోర్డ్ కూడా ఉంది. ఎస్ సార్, రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ ఈజ్ హియర్.
ఓకే, ఛానల్స్ డన్. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా యా, ఇది వీడియోనే కాబట్టి కాస్త అలా నవ్వుతూ కదులుతూ ఉండొచ్చు అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్. ఓకే, సో మంత్ ఆఫ్ మధు ఈజ్ ఆల్ సెట్ టు రిలీజ్ ఆన్ October 6th. సో ప్రతి మంత్ వచ్చే సినిమాలా కాదు కాబట్టి అక్టోబర్ మంత్ ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు. సో ఇంతకీ భానుమతి రామకృష్ణ కాంబినేషన్ ఒక పర్సన్ మిస్సింగ్. సో యశ్వంత్ గారు ప్రొడ్యూసర్గా మైక్ తీసుకుని ఆ కాంబినేషన్ గురించి దీని గురించి చెప్పాలి ప్లీజ్. హలో అండి, థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికి వచ్చినందుకు, ప్రెస్ అండ్ మీడియా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, భానుమతి రామకృష్ణ మా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ టీమ్, నవీన్ చంద్ర మేము అందరం చేసాము. అండ్ మా వాళ్ళు కొత్త అండి, కొంచెం బులి చేయకండి, టెన్షన్ పడిపోతారు. సో మీరందరూ అప్పుడు మాకు సపోర్ట్ చేశారు అండ్ ఆడియన్స్ కూడా దాన్ని చాలా పెద్ద హిట్ చేశారు అండ్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి. సో అదే మంత్ ఆఫ్ మధు. అండ్ నవీన్ గారు వాళ్ళు అనుకోకుండా లేరన్నమాట, షూటింగ్ దీంట్లో ఉండటం వల్ల రాలేకపోయారు. అండ్ ఫిలిం గురించి మాట్లాడితే శ్రీకాంత్, నేను ఫస్ట్ ఎప్పటి నుంచో మై ఫ్రెండ్స్ అండ్ వీ బిలీవ్ ఇన్ వీ హ్యావ్ సేమ్ సెన్సిబిలిటీ బేసిక్గా. సో వీ స్టార్టెడ్ దిస్ అండ్ వీ వాంట్ టు మేక్ అ ట్రూ ఫిలిం అనమాట. ఐ మీన్ లైక్ న్యాచురల్ రియలిస్టిక్ ఫిలిం చేద్దాం అనుకున్నాం ఇది అనుకున్నప్పుడు. సో అక్కడ స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత కాస్టింగ్, ఇంకా వీ హ్యావ్ బెస్ట్ కాస్టింగ్, స్వాతి గారు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా. అండ్ ఇది మేము మొత్తం 90% ఆఫ్ ద ఫిల్మ్ మేము ఇది వైజాగ్లో షూట్ చేసాం. అండ్ దీన్ని నేను అన్నట్టు ఇందాక రియల్గా ఉండాలనుకున్నాను, దానికోసం మేము వీ షార్ట్ దిస్ ఇన్ సింక్ సౌండ్. అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ని దీనికి ఉండటానికి తెచ్చుకోవడానికి ట్రై చేసాం చాలా. అండ్ వీ గేవ్ ఆల్ ద ఎఫర్ట్స్ అనమాట. అండ్ దానికి మా యాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సింక్ సౌండ్ అంటే చాలా కష్టం, అంటే క్లోజ్డ్ అయితే ఈజీ అవ్వచ్చు, బట్ మేము కొన్ని రియల్ లొకేషన్స్లో ఆ ఎక్స్పీరియన్స్ కోసం రియల్గా ఉన్న లొకేషన్స్ అంటే మీన్స్ ఇప్పుడు హాస్పిటల్ అని ఇప్పుడు మీరు ఇందాక టీజర్లో చూసినట్టు రియల్ హాస్పిటల్, వర్కింగ్ హాస్పిటల్లోకి వెళ్ళి చేసాం అనమాట. సో ఆ అంబియన్స్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మేము అన్ని ఎఫర్ట్స్ పెట్టాం దీనికి. అండ్ దానికి యాక్టర్స్ కూడా చాలా కష్టమైన కూడా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంకా మా దాంట్లో మా కాస్టింగ్ కూడా మేము రియలిస్టిక్ ఉండడం కోసం ఇందులో ఒక ఇండియన్ అమెరికన్ రోల్ ఒక అమ్మాయిది ఉందన్నమాట. సో మీరు నిజంగానే ఇండియన్ అమెరికన్ అమ్మాయిని కాస్ట్ చేసి చేయడం జరిగింది. అండ్ ఇందులో మంజుల గారు యాక్ట్ చేశారు, అండ్ జ్ఞానేశ్వరి, అండ్ రాజా చెంబోలు. సో హర్ష మర్చిపోయాను అసలు. సో హర్ష కూడా మా సేమ్ భానుమతి రామకృష్ణ టీమే. సో మనోడు కూడా మిస్సింగ్ ఇవ్వాలా అనుకోకుండా. సో ఈవెన్ టెక్నీషియన్స్లో కూడా చాలా మంది టెక్నీషియన్స్ అచ్చు రాజమణి మా ఫస్ట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇందులో మొత్తం ఎవ్రీథింగ్ డిడ్ అనమాట, ఆర్ఆర్. సో టెక్నికలీ మేము ఎంత బెస్ట్ ఇవ్వగలమో అంత బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసామండి. అండ్ ఆడియన్స్కి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం, అండ్ కనెక్ట్ అవుతారని కూడా అనుకుంటున్నాం సినిమాకి. అండ్ ఇంకా చాలా కాంటెంట్ ఉంది, ఇంకా మీకు ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి అనమాట 6th లోపు. సో ఇంకొంచెం ఇన్ డీటెయిల్ మీకు కూడా అర్థమవుతుంది ఈ సినిమా వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ఫర్ కమింగ్, అండ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి తప్పకుండా. థ్యాంక్ యూ. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐఎమ్ షూర్ సింక్ సౌండ్ వల్ల మేము ఆ పాత్రలతో పాటే ట్రావెల్ చేస్తున్న ఒక ఫీల్ కూడా వస్తుందని అనిపిస్తుంది. అండ్ అమేజింగ్ ఎఫర్ట్స్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ శ్రీకాంత్ గారు ప్లీజ్. ముందుగా అందరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. జర్నలిస్టులు అందరికీ ఎస్పెషలీ ఇప్పుడు ఇవాళ నవీన్ ఇక్కడ లేరు, నవీన్ తరపున కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ బిగిన్ అయింది నవీన్ చంద్రతో అండి. ఫస్ట్ అతను మేము మళ్ళీ కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు
then we came across this script, and next inclusion was Swati in the film. So once Swati board మీద వచ్చిన తర్వాత we thought we should do something which excites all of us. ఈ సినిమా ఎస్పెషలీ చాలా కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి ఇది. ఎస్పెషలీ ద టెక్నికల్ క్రూ, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆర్ వెరీ సపోర్టివ్. ఇది ఏదైతే సినిమా మేము ఫైనల్గా చేయగలిగామో అది కంప్లీట్గా టీం వర్క్ అని నమ్ముతున్నాను. అండ్ హోప్ఫుల్లీ మేము ఎంతైతే ప్యాషనెట్గా తయారు చేసామో అది అంతే ప్యాషనెట్గా మీ దాకా వచ్చి మీరు రీచ్ అవుతుంది. మీరు దాంతో పాటు మాతో పాటు సెన్సిటివ్గా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాం. అండ్ October 6th is the date, and we are releasing the film worldwide. Hopefully you like it, and thank you. Thank you. Yes, of course, Swati garu, requesting you to please speak. Cute మాటలు విని చాలా రోజులైంది. నాకు యాక్చువల్లీ చాలా నర్వస్గా ఉన్నాను నేను. Look who is talking. అక్కడ హడావిడి చేయగలను, ఇక్కడ చేయలేను. అందరికీ నమస్కారం. ఇక్కడ చాలా పాత మొహాలు ఎప్పటి నుంచో చూశాను, మీరున్నారు. అండ్ కొత్త మొహాలు కూడా చాలామంది వచ్చారు. బట్ ఇంకా కలర్స్ స్వాతి ఇంకా గుర్తుపెట్టుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు. చాలా అనుకున్నా ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఈ మధ్య స్టేజ్ మీద మాట్లాడేవి కూడా సినిమాల్లాగే ఉంటున్నాయి. వాటికి కూడా చప్పట్లు కొట్టేసి క్లిప్లు వైరల్ అవ్వడం, ఎవరో రాస్తారంట కూడా వాళ్ళకి. ఈ సినిమా ఇప్పుడు నేను ఎంత ఎమోషనల్ అయినా మీకు సినిమా నచ్చితేనే ఆడుతుంది. సో ఐల్ ట్రై నాట్ టు బీ ఎమోషనల్. బట్ ఏదో మాకు తెలిసిన నిజం ఏదో మేము చెప్దాం అనుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే, అంటే అబవ్ 30 వయసు చూసిన వాళ్ళే, లైఫ్ చూసిన వాళ్ళే. మనకి చిన్నప్పటి నుంచి ఏదో చెప్తారు, ఏదో నమ్ముతాము, కానీ రియల్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదండి. మన సినిమాల్లో కూడా కొంచెం ఆ నిజం చూపిస్తే మనకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ధైర్యం వస్తుందని అనుకుంటున్నా. సో ఐ హోప్ దట్ ఈ నిజాయితీ, మా సినిమాలో ఉన్న నిజాయితీ మీకు నచ్చుతుందని. శ్రీకాంతే రైటర్ అండి ఈ సినిమాకి. అక్కడ రఘు అని ఒక అతను ఉన్నారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సుమన్ దామా అని ఇంకొక అతను ఉన్నారు, యష్, ఈజ్ ద ప్రొడ్యూసర్. శ్రేయ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఎన్ఆర్ఐ క్యారెక్టర్. తను కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఇది మీ ఫీమేల్ సెంట్రిక్ కాదు, బాధపడే సినిమా కూడా కాదు, ధైర్యం ఇచ్చే సినిమా. మీ అందరికీ లైఫ్ అంత డిఫికల్ట్ కాదు, వీ కెన్ లవ్ అవర్ సెల్వ్స్ అని, ప్రేమ మీదే బేస్డ్ ఉంది. నిజంగానే October is the month of love. So from Naveen, from all of us, thank you. And especially నాకు మీరందరూ ఇంకా ఆ స్మైల్స్ ఇస్తూ ఎవరికో పెళ్ళయిందని చెప్పడం, ఎవరికో కొడుకు పుట్టారని చెప్పడం చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నన్ను గుర్తుపెట్టుకుని నాకు ఇంత ప్రేమ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గుర్తు పెట్టుకోవడం కాదు, మేము ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దట్ వాస్ బ్యూటిఫుల్. ఐ థింక్ సినిమాలోనే కాదు, మీ మాటల్లో, మీ ఎమోషన్లో కూడా నిజాయితీ కనిపిస్తోంది మాకు. థ్యాంక్ యూ మంజు. వి ట్రావెల్ టుగెదర్, ఇద్దరం టీవీ స్టార్ట్ చేసాం. అండ్ మీ తర్వాతే నేను. అవునా? నేనే జూనియర్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆన్ స్టేజ్. అండ్ we will be waiting for the trailer and ఇంకా సాంగ్స్ వీటన్నిటి కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ October 6th కోసం ఎదురు చూస్తూ ఉంటాం, బికాస్ ఇట్స్ మంత్ ఆఫ్ లవ్, మంత్ ఆఫ్ మధు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద ఈవెంట్, జాయినింగ్ ద ప్రెస్ మీట్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు. థ్యాంక్ యూ సో మచ్.